హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో వినోద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే నాకైతే గూగుల్ నుంచి వెరిఫికేషన్ పిన్ అయితే రాబోతుంది. అంటే పిన్ అంటే పర్సనల్ ఐడెంటిటీ నెంబర్. నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఈ విధంగా ఒక మెయిల్ అయితే వచ్చింది. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద వెరిఫై యువర్ అడ్రస్ టు రిసీవ్ ద పేమెంట్ ఫ్రమ్ యాడ్సెన్స్ అని ఉంది కదా. గూగుల్ యాడ్సెన్స్ అయితే మనము ఒక పిన్ అయితే మన అడ్రస్కి అయితే మెయిల్ చేశారు February 6, 2022 రోజు. సో ఎప్పుడైతే మనకు ఈ పిన్ అనేది మన అడ్రస్కి వస్తుందో అప్పుడు మన అయితే అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి మనము యాడ్సెన్స్ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయ్యి. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ అని ఉంటుంది. యువర్ యాడ్స్ విల్ బి స్టాప్డ్ సర్వీసింగ్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ద పిన్ వెరిఫై అడ్రస్ విత్ ఇన్ ద 4 months అని. ఎప్పుడైతే మనము ఈ పిన్ వచ్చిన తర్వాత 4 months లోపు ఈ పిన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ చేయలేకపోతే మన అకౌంట్ అయితే యాడ్స్ అయితే ఆగిపోతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే మీరు ప్రాబ్లమ్స్ విత్ యువర్ పిన్ అని ఉంటుంది. ఇక్కడ మనకు 3 weeksలో ఇది పిన్ అయితే మనకు మన పోస్టల్ డెలివరీ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక మెయిల్లో ఉంటుంది చూడొచ్చు. మన పిన్ వచ్చేసి డెలివరీ టైంలో కరెక్ట్గా రావాలంటే మన పేమెంట్ అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా ఇవ్వండి అని ఉంటుంది. సో మీరు ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని టిప్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యూజ్ ద సేమ్ లాంగ్వేజ్ అక్రాస్ ఆల్ ఆఫ్ ద పేమెంట్ అడ్రస్ ఫీల్డ్స్. అంటే మనము పేమెంట్ అడ్రస్ ఫీల్డ్స్ అన్నింటిలో కూడా ఒకటే ఒక లాంగ్వేజ్లో ఇవ్వండి, అదేవిధంగా సేమ్ అడ్రస్ ఇవ్వండి అని ఒక టిప్ అయితే ఇచ్చింది. తర్వాత చూసుకున్నట్టయితే కన్ఫర్మ్ యువర్ అడ్రస్ ఈజ్ రికగ్నైజ్డ్ బై యువర్ లోకల్ పోస్ట్ ఆఫీస్. అంటే మీ పోస్ట్ ఆఫీస్లో చెప్పండి మీ అడ్రస్ ఇదని ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యి. తర్వాత చూసుకున్నట్టయితే వెరిఫై విత్ యువర్ మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ పోస్ట్ ఆఫీస్ దట్ యువర్ మెయిల్ నాట్ బీయింగ్ ఫార్వర్డ్ టు అనదర్ అడ్రస్. అంటే ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ని కలిసి నాకు ఒక గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ వచ్చినప్పుడు నాకైతే చెప్పండి అని. ఒకవేళ ఈ పిన్ వేరే అడ్రస్కు మీరు అడ్రస్ తెలియకపోతే పంపించకండి అని ఒకసారి చెప్పి పెట్టుకుంటే మనకు పోస్ట్ మ్యాన్ ఈజీగా మనకు కాంటాక్ట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఒకవేళ పేమెంట్ అడ్రస్ను చేంజ్ చేసుకోవాలనుకుంటే యాడ్సెన్స్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసి అందులో పేమెంట్ ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేయాలి. అందులో చూసుకున్నట్టయితే పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ అని ఉంటుంది. దీన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అడ్రస్ అప్డేట్ చేసిన తర్వాత సేవ్ చేసేయండి. తర్వాత మనకైతే అడ్రస్ అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం కావాలనుకుంటే మన పేమెంట్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా నాకైతే గూగుల్ యాడ్సెన్స్ అయితే వెరిఫికేషన్ పిన్ రాబోతుంది. మోస్ట్లీ ఇంకో 3-4 weeksలో నాకైతే పోస్టల్ డెలివరీ ద్వారా గూగుల్ యాడ్సెన్స్ అయితే పిన్ వస్తుంది. పిన్ వచ్చిన తర్వాత ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలో దానికి సంబంధించిన వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.